45 రోజులు షూటింగ్ చేశాడు. ఈ 45 రోజులు కూడా ఏ షూటింగ్ నేను ఏ రోజు కూడా షూటింగ్ లొకేషన్ వెళ్ళలేదు. నేను ఒకే ఒక రోజు పూర్ణ గారు వచ్చిన తర్వాత ఏమంటే హీరోయిన్ వచ్చింది, మీరు రాకపోతే మర్యాద ఉండదు, ఒకసారి వచ్చి రండి సార్ అంటే నేను వెళ్ళి ఆ మేడంతో ఒకసారి విష్ చేసి నేను వెళ్ళిపోయాను. ఒకే ఒక్కరోజు పూర్ణ గారు ఉన్న రోజు నేను షూటింగ్ వచ్చాను తప్ప నేను ఎప్పుడు షూటింగ్ వెళ్ళా. ఎందుకంటే అలా హిందీ డబ్బింగ్ రైట్స్, తమిళ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్మడం జరిగింది. ఆ హిందీ డబ్బింగ్ రైట్స్ కొన్న నిర్మాత కూడా సురభి మోహన్ గారు, వైద్యులు గారు అందరూ కూడా ఇక్కడ వచ్చారు. వారిని కూడా తర్వాత స్టేజ్ మీద పిలుస్తాం. ఎందుకంటే ఒక మంచి సినిమా ఉంటే ఎవరైనా బయటకు వస్తారని దానికి నిదర్శనం ఈ సినిమా. ఈ సినిమా ఓపెనింగ్ రోజు గురువు గారి ఇంట్లో ఓపెనింగ్ జరిగింది. ఓపెనింగ్ రోజు చెప్పాను నేను, రామసత్యనారాయణ డెఫినెట్గా నీ జీవితం మంచి పని చేస్తున్నాం, డెఫినెట్గా ఇది మంచి ప్రాజెక్ట్గా బయటకు వస్తుంది, వచ్చే విధంగా చెయ్యి అని చెప్పాను. ఈరోజు ఈ ట్రైలర్స్ అలాగే సాంగ్లు కానీ సీన్లు కానీ అన్ని డెఫినెట్గా ఈ సినిమా విజయం సాధించే విధంగా చాలా థ్రిల్లింగ్గా బాగా ఉన్నాయి. రామసత్యనారాయణ గారు ఎంతో ప్రెస్టీజియస్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నటించేందుకు ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా స్టేజ్ ఇంతవరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకుండా ఫస్ట్ బిగినింగ్ స్టేజ్లో నేను అడగగానే నా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఆర్టిస్ట్కి అందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కరెక్ట్గా చెప్పాలి అంటే ఆయన ఏది ఫెయిల్యూర్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు ₹1 కూడా నష్టపోకుండా నేను బయటకు వచ్చానని. ఆ టెక్నిక్ ఆయనకు ఉంది అని అంటే ఆయన 90 సినిమాలు హిట్ ఇచ్చాడు. ఆయన మూలంగా ఎవరు నష్టపోలేదు. ఎంతైనా కరెక్ట్ చేయొచ్చు, బట్ మీరు పెట్టిన దానికి పైన కరెక్ట్ చేసిందే సక్సెస్. అదే ఆయన చేసిన పని. రామసత్యనారాయణ గారు, యు ఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ పర్సన్. దిస్ మూవీ ఒక నైట్ ఫోన్ చేసి ఒక స్పెషల్ క్యారెక్టర్ అవంతిక, ఇట్స్ టైటిల్ రోల్. చాలా ఏమీ లేదు, బట్ ఉంటుంది. ఇట్స్ వెరీ స్పెషల్ థింగ్. నేను స్ట్రీట్గా మాట్లాడలేదు శ్రీరాజ్తో. ఇన్ ద ఫోన్ వన్స్ ఐ హర్డ్ కొంచెం అండ్ ద ఎండ్ అంతే. మిడిల్ ఏం జరుగుతుంది అన్నీ నాకు తెలియదు. ఐ జస్ట్ సెడ్ ఐ వాంట్ టు డూ దిస్. నాకు ఒక ఫిలిం నేను మిస్ చేసి తమిళ్లో ఐ వాంట్ టు డూ దిస్ ఫిలిం. ఐ డోంట్ నో ఎనీవన్, యారికి నాకు తెలియదు. కళ్యాణ్తో మాట్లాడి ఐ సెడ్ స్క్రిప్ట్ చాలా బాగుంటుంది, నా క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుంది. ఒక డ్రీమ్, ఒక హీరోయిన్తో లైక్ డ్రీమ్ రోల్ ఉందా మీకు, ఎలాగ క్యారెక్టర్ చేయాలంటే నాకు అవంతిక అంటే డ్రీమ్ రోల్ నిజంగా. మలయాళం ఫిలిం మణిచిత్ర తారన్, I think in Telugu, Soundarya garu is done. Yeah. ఆ మూవీ లాగా ఒక మూవీ చేయాలి, ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి అని నేను ప్రే చేశాను. బట్ డాన్స్ లేదు, బట్ క్లైమాక్స్లో కొంచెం అలాగే. థ్యాంక్ యూ సో మచ్. అది నేను అండ్ ఎక్స్ప్రెషన్ అన్నీ నేను బెటర్ చేస్తే అదొక రీజన్ మై డైరెక్టర్. సీరియస్లీ వర్కింగ్ విత్ హిమ్, అతను ఎక్స్ప్రెషన్ కూడా నాకు చెప్తా. నా తెలుగు కొంచెం వెరీ వెరీ బ్యాడ్, ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్, ఐఎమ్ సో సారీ. అండ్ అతను ఏం చేసి నేను చేసా అంతే. వాట్ ఎవర్ హీస్ డన్ అవ్వద్దు అన్నీ అండ్ ద స్క్రీనింగ్ అన్నీ హీ షోడ్ మీ, నేను ఇమిటేట్ చేసా అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ మై డ్రీమ్ క్యారెక్టర్ అవంతిక. And my producer garu, please come here. Ram Satyanarayana garu, he's my dad. He calls me my daughter. Munde chepta actually. And he used to come to the locations. Nenu oka 7-8 days work time lo kuda he comes and say, "Bavunda, did you have your food?" Like a father comes and asks. Ippudu, and నాకు తెలుగు అంత అర్థం అవ్వలేదు. బట్ హూఎవర్ సెడ్ మీ మూవీస్ అన్ని ఫ్లాప్స్, బట్ యు నో వాట్, ఫ్లాప్స్ ఇస్ నథింగ్ సార్. బట్ యు ఆర్ హియర్ ఇన్ ద స్టేజ్ అండ్ సో మెనీ సపోర్ట్, దట్ ఈస్ యువర్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఈ మూవీ హిట్ అయిందే నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి, ఈ రింగ్లో ఒక రింగ్ నాకు ఇవ్వాలి. మూవీ ప్రమోషన్ టైంలో, ఆడియో రిలీజ్ టైంలో అన్నీ నేను మిస్ అయింది.
అండ్ నేను షూటింగ్ కొంచెం దూరంగా ఉంది. సో నేను when I came it was very late. సో నాకు ఈ స్టేజ్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. The first person I'm going to thank, of course, my director, the producer, who has done my voice. అది నా వాయిస్ కాదు, శ్రీరాజ్ గారు's wife. Thank you so much, ma'am. She's done even Bahubali for Tamanna. Actually, movie అంటే అందరికీ తెలుసు, యాక్టింగ్ అంటే 50, డబ్బింగ్ 50. So I did 50. I think I did 40 and she did 60. So thank you so much. Songs, music director, so it was amazing, superb. తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇంత సెంటిమెంట్గా ఇంత మా సత్యనారాయణ అభిమానించే హృదయాలతో మీరు అందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి అదే ఆయన విజయానికి నాంది పలుకుతుందని నా గట్టి నమ్మకం. ఈ సినిమా హీరోయిన్కి, దర్శకుడికి, ఈ టెక్నీషియన్స్ అందరికీ కూడా పెద్ద సక్సెస్ అవ్వాలి, అది నెంబర్ 1 సక్సెస్ అవ్వాలని నా ఆకాంక్ష, ఆశిస్తున్నాను. తప్పకుండా అవుతుంది. మా సత్యనారాయణ చెప్పినట్టుగా ఈ చలనచిత్ర రంగంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని 2 మాత్రం లేవు. సక్సెస్ఫుల్ సినిమా, సక్సెస్ కాని సినిమాలే ఉన్నాయి. ఎప్పుడూ కూడా రామ సత్యనారాయణ సినిమా ఎలా మొదలుపెట్టినా, ఎలా ఫినిష్ చేసినా నా దృష్టిలో అతని సక్సెస్ఫుల్ సినిమా అనేది మాత్రం నిజం. ఎందుకంటే సినిమా సక్సెస్ అయితే లాభం రావచ్చు, సినిమా అయినా అవ్వకపోయినా లాభం వచ్చేది ఓన్లీ సత్యనారాయణ స్కూల్. అందుకని తప్పకుండా అది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక దారి. నిజం చెప్పాలంటే ఈరోజు మేము ఇంకా మా హృదయాల్లో బరువు పోలేదు, గురువు గారిని మర్చిపోలేదు. గురువు గారి పదవిలోనే మేము ఉన్నాం. ఇంకా గురువు గారితో మేము ఉండి ఆయనతో తిరిగి మా బుధాలను తడుతూ ఆయన మధ్య మేము నడిచిన వాళ్ళం. ఈరోజు ఆయన్ని తెర మీద చూడాలంటే నిజంగా బాధగా ఉంది, నిజంగా బాధపడుతున్నాం. కానీ ఇప్పుడు మాకుండే ధైర్యం ఒకటే. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, ఈ ప్రపంచంలో ఏ మహానాయకుడు నీ ముందుకు వచ్చినా సరే నువ్వు లేచి నిలబడక్కర్లే, నిర్మాత చిన్నవాడైనా పెద్దవాడైనా నీ ముందుకు వస్తుంటే లేచి నిలబడి నమస్కరించాలి. అది దాసనారాయణ స్కూల్. అందుకని ఆయన స్కూల్ని, ఆయన మాటల్ని మా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తున్నాం. ఆయన లేదనేది మర్చిపోతున్నాం, లేదనేది లేదు. మా వెనుకుండి ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ నడిపిస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నంతసేపు దాసనారాయణ గారు ఉంటారు అనేది నిజం. మే 1 కార్మిక దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం, మే 4 చలనచిత్ర దినోత్సవం, అదే దాసరి గారి పుట్టినరోజు, దర్శకుడికి విలువ పుట్టినరోజు, నిర్మాతకి ఊపిరి పుట్టినరోజు. ఆ ఊపిరిని మాకు ఊపిరిగా చేసుకొని మేము ముందుకు నడుస్తున్నాం. ఆయన ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారు, ఎప్పుడు కూడా నేను కూడా సత్యనారాయణ చెప్పాను చాలాసార్లు, సత్యనారాయణ నువ్వు తీసిన సినిమా ఒకసారి నాకు చూపించాలి అని చెప్పారు. ఒకరోజు తీసుకొచ్చి 2 సినిమాలు చూపించారు. అది 14,000 అడుగులు ఉంది, 7 రోజుల్లో తీశాడు. పాటలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అమ్మా ఇది ఎలాగా, ఇది పాసిబుల్, ఇది నిజంగా వాళ్ళని కాదు అని నేను భయపడ్డా. అప్పుడు సత్యనారాయణ నువ్వు సినిమా తీయాలి నాకు, రామకృష్ణ తప్పకుండా అంటే తప్పకుండా చేస్తాను, నాకు స్కూల్ ఉంది, నా సినిమాకు స్కూల్ ఉంది. అలా కాదు, నీ స్కూల్ నేను లైక్ చేశా, నీ స్కూల్లో నేను సినిమా తీయగలిగినప్పుడే 7 రోజుల్లో పాటలతో అన్నిటితో పాటు నీ బడ్జెట్ లో ఏ రోజైతే కోటరామకృష్ణ సినిమా తీస్తాడో ఆ రోజు నేను పిలిచి నేను సినిమా తీస్తా, నీ స్కూల్ నాకు ఛాలెంజ్ అని సత్యనారాయణ నేను చెప్పా. అదే స్కూల్లో తప్పకుండా చేస్తారు. కానీ నాకు పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా మమ్మల్ని కలిసినప్పుడు మేము అసిస్టెంట్గా ఉండగా ఇప్పుడు కూడా రామకృష్ణ మీ గురువు గారు ఎలాగయ్యా ఇన్ని సినిమాలు ఎలా తీస్తారు, ఆయన పొద్దున ఒకటి తీస్తారు, మధ్యాహ్నం ఒకటి తీస్తారు, నిద్రలో లేపిన సినిమా తీస్తారు, ఇమీడియట్గా మ్యూజిక్ అంటారు, ఇమీడియట్గా ఎడిటింగ్ అంటారు. అసలు పాసిబుల్లా? అలాంటి వ్యక్తి, అలాంటి దర్శకుడు ఎలా తీయగలుగుతున్నాడయ్యా? మాకు ఒక సీన్ తీస్తేనే 2వ సీన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నామని గురువు గారి దగ్గర అందరూ ఆశ్చర్యపోయేవారు. అలాంటిది ఒకరోజు నేను నర్సరావు అందరూ కూర్చున్నట్టుగా గురుగారు మాట్లాడినారు, ఏమయ్యా ఈ రామ సత్యనారాయణ ఎలాగే సినిమా చేస్తాడు, ఇది పాసిబుల్ అన్నారు ఆయన. అలాగా
ఎలా ఈ పాటలతో ఇన్ని సినిమాలు ఎలా తీయగలిగాడు, ఎలా తీస్తాడు అని గురువుగారు ఆశ్చర్యపోయారు. ఎలాగే నా స్కూల్ మంచిదయ్యా, దానికి ఒక సక్సెస్ వస్తే మాత్రం అది నిజంగా గిన్నీస్ బుక్, మాదంతా గిన్నీస్ బుక్ కాదు, సత్యనారాయణ గిన్నీస్ బుక్ అని ఆయన నిండు హృదయంతో చెప్పారు ఆ రోజు.